రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన రాజ్ కుమార్ హత్యాకాండ స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈ కిరాతక ఘటనపై తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ స్పందించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సైకో రాజ్ కుమార్ అభం శుభం తెలియని పిల్లలు, వృద్ధులను దారుణంగా హత్య చేయడాన్ని మహేందర్ హేయమైన చర్యగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ధైర్యం చెప్పారు. బాధితుల్లో ఒకరిని దివ్యాంగురాల పరిస్థితి పట్నం మహేందర్ రెడ్డిని కలిచివేస్తుంది. ఆమెకు వైద్యం, పునరావాసం అందించేందుకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని తెలిపారు. అన్న ఒకటి ఏం లేదన్నా, కలెక్టర్ చెప్పి ఆర్ఫాన్ హోమ్స్ ఉంటాయి కదా, అలా ఒక మంచి చూసి మేము జాయిన్ చేయడం బెటర్. మంచిదంటే సెలెక్టెడ్ ఫైనల్ ఇట్లాంటిది ఏదో మూకుమాకంగా ఏదాంట్లో వేసేసి చేసినాం, ప్రభుత్వం టేకప్ చేసింది చూసినాం అని ఈ న్యూస్ ఇవ్వాలుందన్న, ఈ న్యూస్ ఇవ్వాలుంది, రేపు ఇంకో న్యూస్ వస్తే వాళ్ళకి వెళ్ళిపోతారు. ఈ పట్టించుకున్నట్టు నాదుడు ఉన్నాడు. ఎన్నో చూస్తున్నాము, ఎన్నో చూసినాము, నాలెడ్జ్ కొంతవరకు అని ఉంది. ఏ దాంట్లో వేసేస్తారు ఇప్పుడు మూకామోటిగా దీన్ని క్లోజ్ చేసేస్తారు. మేము అనుకుంటున్నాం. చాలా బాధాకరం. 6 మందిని చంపడం అన్నది సైకో ఉన్నట్టున్నాడు. ఇలాంటి వారిని క్షమించడం చాలా ఆలోచించాల్సిన విషయం. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐని, సిఐని కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏదైతే ఆ అమ్మాయి కూడా నోటి మాటలు లేకుండా చాలా అనాథగా ఉన్నది కాబట్టి మరి దానికి నిన్న కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడినాం. వారికి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినారు. ఆ అమ్మాయికి మాటలు రావు, మరి ఏ విధంగా తినిపించాలన్నా ఏం చేయాలన్నా కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎవరు లేరని చెప్పి కూడా చాలా తెలిసింది. కాబట్టి తప్పకుండా నేను కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అధికారులకు కలెక్టర్తో మాట్లాడి వెంబడే అమ్మాయికి అన్ని విధాల మరి ఏ ఇబ్బంది కాకుండా చూసుకున్న బాధ్యత ఉంది.